మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు నేను ఫస్ట్ అవర్ 9:15కే నేను లైవ్ మార్కెట్లో మీకు స్టాక్స్ అందిస్తున్నాను. ఏమేమి స్టాక్స్ మీరు ఒక షార్ట్ టర్మ్, ఒక 10 days, ఒక 10 to 15 days ఈ స్టాక్స్ అన్నీ 10 to 15 daysలో మీకు ఒక మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ వీక్ మనము అంటే ఆల్మోస్ట్ దగ్గర ఒక ఇంట్రాడేనే లాస్ట్ వీక్ ఈ 10 days కోసమే దగ్గర ఒక 50-40 స్టాక్స్ దాకా ఇచ్చాను. ప్రతి స్టాకు ఎక్సలెంట్ ర్యాలీ వెళ్తుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ టార్గెట్ అన్నీ రీచ్ అవుతున్నాయి. అదేలాగా ఇప్పుడు ఈ వీక్ కూడా స్టాక్స్ నేను ఇస్తాను. వాటిని మీరు పర్ఫెక్ట్గా ఫస్ట్ టార్గెట్లో ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఫస్ట్ టార్గెట్ వచ్చేటప్పటికే మీకు 10%, 15% ప్రాఫిట్ వస్తుంది. ఇట్స్ అ వెరీ హ్యూజ్ ప్రాఫిట్. మీకు షార్ట్ టర్మ్లో ఒక 10 daysలో ఒక 10% ప్రాఫిట్ తీయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్. ఇది మీకు డెఫినెట్గా ఒక మంచి రిటర్న్స్ అవుతుంది. కాబట్టి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకోండి. రిస్క్ ఇస్ యోర్స్. రిస్క్ మీదే, రిస్క్ అండ్ రివార్డ్. పర్ఫెక్ట్గా మనీ మేనేజ్మెంట్ చేసుకొని ఏ స్టాక్స్ కొనాలి, ఎలా కొనాలి నేను 2 termsలో చెప్తాను. ఫస్ట్ టర్మ్ వచ్చి బై అబోవ్ అంటే బై అబోవ్ చేయండి, లేదంటే సెకండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే ఇమీడియట్గా బై చేయడం. ఇప్పుడు రెండు నేను చెప్తాను. ఇప్పుడు నేను లైవ్ మార్కెట్లో 9:15కి మనము దీన్ని రికార్డ్ చేస్తున్నాము. లైవ్ మార్కెట్లోనే ఇస్తున్నాను. ఈరోజు మండే. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ లోకేష్ మెషిన్స్. చూడండి, లోకేష్ మెషిన్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹80.50, 80.50 కరెంట్ మార్కెట్ ప్రైస్ లైవ్లో ట్రేడ్ అవుతుంది. 80.50 ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు బై చేయండి. టార్గెట్ వచ్చి ₹98 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 116. చూడండి, ₹98 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 116. లోకేష్ మెషిన్స్. దీని యొక్క స్టాప్ లాస్ కూడా ₹60 స్టాప్ లాస్. ఇది లోకేష్ మెషిన్స్. ఇది కూడా వచ్చి ఒక మనకి 2006 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా వచ్చి ఇట్స్ అ వెరీ ఒక మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ ఇది, ఈ స్టాక్. తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి లిండే ఇండియా. చూడండి, లిండే ఇండియా, LINDE ఇండియా, INDIA ఇండియా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు లైవ్ మార్కెట్లో ఉన్నాము 2840 కరెంట్ మార్కెట్ ప్రైసు. ఇప్పుడు బై చేయండి 2840. టార్గెట్ వచ్చి 3115 ఫస్ట్ టార్గెట్, 3450 సెకండ్ టార్గెట్. చూడండి, 3115 ఫస్ట్ టార్గెట్, 3451 సెకండ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹2500 స్టాప్ లాస్. ఈ స్టాక్ కూడా వచ్చి 2006 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 24,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది ఈ స్టాక్ కూడా. లిండే ఇండియా. టోటల్గా ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పున్నాను. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి లక్స్ ఇండస్ట్రీస్. చూడండి, లక్స్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2482 ఉంది. చూడండి, 2482 ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు బై చేయండి. టార్గెట్ వచ్చి 2753 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 3030. చూడండి, సెకండ్ టార్గెట్ 3030. స్టాప్ లాస్ వచ్చి 2180. లక్స్ ఇండస్ట్రీస్ ఇది కూడా వచ్చి మనకి
2015 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇకపోతే మరొక స్టాకు యాక్సో నోబెల్ ఇండియా. చూడండి, యాక్సో నోబెల్ ఇండియా, AKZO నోబెల్ ఇండియా, యాక్సో నోబెల్ ఇండియా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1953 ఉంది. చూడండి, 1953 బై చేయండి. టార్గెట్ వచ్చి 2051, సెకండ్ టార్గెట్ 2181. చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1953 నడుస్తుంది. ఇప్పుడు టార్గెట్ వచ్చి 2051, సెకండ్ టార్గెట్ 2181, స్టాప్ లాస్ వచ్చి 1800. ఈ స్టాక్ కూడా 7,500 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, యాక్సో నోబెల్ ఇండియా. టోటల్గా ఇప్పుడు మనము 4 స్టాక్స్ చెప్పున్నాము. లోకేష్ మెషిన్స్, లిండే ఇండియా, లక్స్ ఇండస్ట్రీస్, తర్వాత యాక్సో నోబెల్ ఇండియా. యాక్సో అంటే AKZO. చూడండి, AKZO IND ఎన్ఎస్సిలో మనకి ఉంటుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి క్వాంటమ్ పేపర్స్. చూడండి, క్వాంటమ్ పేపర్స్. ఈ స్టాక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 80 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. చూడండి, 80 రూపాయలు, KUANTUM క్వాంటమ్ పేపర్స్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి మనకి 80 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. టార్గెట్ వచ్చి 100 రూపీస్ అండ్ 118 రూపీస్. స్టాప్ లాస్ వచ్చి 60 రూపీస్. క్వాంటమ్ పేపర్స్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి, ఈ స్టాక్ కూడా వచ్చి 700 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. క్వాంటమ్ పేపర్స్ 2019 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి లంబోదర టెక్స్టైల్స్. చూడండి, లంబోదర టెక్స్టైల్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 93.50 ఉంది. 93.50 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. బై చేయండి. టార్గెట్ వచ్చి 108, 123. చూడండి, టార్గెట్ వచ్చి 108, 123. స్టాప్ లాస్ వచ్చి 78 రూపీస్ స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి చాలా స్మాల్ కంపెనీ, ఒక 100 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2015 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. అంటే ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్స్ అని అంత ఎక్సలెంట్గా చెప్తున్నాము. ఆ ఛానల్ మీరు చూస్తే మీకు డెఫినెట్గా చాలా యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. ఇకపోతే మీకు మరొక స్టాక్ వచ్చి KECL. చూడండి, KECL అంటే కిర్లోస్కర్ ఎలక్ట్రికల్స్. ఈ స్టాక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 22 రూపీస్ 30 పైసే నడుస్తుంది. చూడండి, 22 రూపీస్ 30 పైసే కిర్లోస్కర్ ఎలక్ట్రికల్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 22.30. బై చేయండి. టార్గెట్ 25 రూపీస్, 27.50, ఒక 10% to 15-20%. స్టాప్ లాస్ వచ్చి 19 రూపీస్ 50 పైసే. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 19 రూపీస్ 50 పైసే. ఇది ఒక 150 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. టోటల్గా ఇప్పుడు 7 స్టాక్స్ చెప్పున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చి లోకేష్ మెషిన్, లిండే ఇండియా, యాక్సో నోబెల్ ఇండియా, లక్స్ ఇండస్ట్రీస్, లంబోదర టెక్స్టైల్స్, క్వాంటమ్ పేపర్స్, KECL. తర్వాత ఈ స్టాక్స్ అన్ని ఇప్పుడు నేను చెప్పిన 7 స్టాక్స్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేసుకోవచ్చు. మిగతా కొన్ని స్టాక్స్ ఉన్నాయి, అవి చెప్తాను. LIC హౌసింగ్ ఫైనాన్స్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు బై చేయొద్దు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 355 అలా ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. మీరు వచ్చి 362 పైన బై చేయండి. చూడండి, 362 రూపాయల పైన ఈ స్టాక్ని బై చేయండి. LIC హౌసింగ్ ఫైనాన్స్
స్టాప్ లాస్ వచ్చి 320, టార్గెట్ వచ్చి 400, 440. ఇది కూడా వచ్చి 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 19,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇకపోతే మరొక స్టాక్ కూడా అమర్ రాజా బ్యాటరీ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 577 నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌవ్ 585. చూడండి, 585 రూపీస్ పైన అమర్ రాజా మీరు బై చేశారంటే టార్గెట్ వచ్చి 646,709. చూడండి, టార్గెట్ 646,709, స్టాప్ లాస్ వచ్చి 510. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 577 ఉంది, ఇప్పుడు బై చేయొద్దు. టోటల్గా నేను ఆల్మోస్ట్ 9 స్టాక్స్ చెప్పున్నాను. 9 స్టాక్స్లో 7 స్టాక్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ బై చేయండి. మిగతా 2 స్టాక్స్ విచ్ ఈస్ అమర్ రాజా బ్యాటరీ అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఈ 2 మాత్రం బై అబోవ్ చెప్పున్నాను. వాటిని మాత్రం నేను చెప్పిన వాల్యూస్ బై అబోవ్ పైన బై చేయండి. తర్వాత ఇప్పుడు మీకు చెప్పాను కదా, మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ రెగ్యులర్గా మనం అందిస్తున్నాము. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మంచి కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ కూడా అప్డేట్ చేస్తున్నాము. గురుప్రసాద్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా డెఫినెట్గా మీకు మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి, మీకు ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ అందించిన సుమన్ టీవీకే మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు లైవ్గా అందిస్తున్నాను ఈ మధ్య. చాలామంది నన్ను అడిగారు, సార్ లైవ్లో కొద్దిగా చేయండి సార్ అని. అందుకనే మీకు లైవ్లో ఇస్తున్నాను. ఇవన్నీ వచ్చి ఒక షార్ట్ టర్మ్, ఒక 10 days 15 daysలో ఒక ఫస్ట్ టార్గెట్లో తీసుకొని ఎగ్జిట్ అయిపోండి. ఎక్సలెంట్ ప్రాఫిట్గా ఉంటుంది. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.